మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ ఘట్టం కనువిందు చేయనుంది. అదే బ్లూ మైక్రో మూన్. అసలు ఈ బ్లూ మైక్రో అంటే ఏమిటి, ఎందుకు ఏర్పడుతుంది, ఇది ఏర్పడినప్పుడు భూమిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకునేందుకు బిర్లా ప్లానటోరియం సైంటిఫిక్ ఆఫీసర్ మృణాలినితో ముఖాముఖి. ఈరోజు ఆకాశంలో ఒక అరుదైన ఆసక్తికరమైన ఖగోళ అద్భుతం అయితే ఆవిష్కృతం కాబోతుంది. సాధారణంగా క్యాలెండర్ నెలలో ఒక పౌర్ణమి మాత్రమే వస్తుంది, కానీ ఈ నెలలో 2 పౌర్ణములు రావడం, సరిగ్గా ఇదే సమయంలో చంద్రుడు భూమికి దూరంగా వెళ్తుండడంతో ఈరోజు బ్లూ మైక్రో మూన్ ఆకాశంలో కనువిందు చేయనుంది. అయితే ఈ బ్లూ మైక్రో మూన్ అంటే ఏమిటి, ఇది ఏ విధంగా ఏర్పడుతుంది, ఇది ఏర్పడినప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇలాంటి మరిన్ని వివరాలు వివరించడానికి మనతో పాటు హైదరాబాద్ బిర్లా ప్లానటోరియం సైంటిఫిక్ ఆఫీసర్ మృణాలి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. సో ఈ బ్లూ మైక్రో మూన్ అంటే ఏమిటి, ఇది ఏ విధంగా ఏర్పడుతుంది? సో బ్లూ మైక్రో మూన్ అంటే ఒక నెలలో 2 ఫుల్ మూన్ వస్తే అది రెండోది ఫుల్ మూన్ అని మనం బ్లూ మూన్ అని చెప్తాం. సో అట్లాగే ఒక సీజన్లో 4 మూన్ వస్తే ఆ 4వది ఫుల్ మూన్ కూడా మనం బ్లూ మూన్ అనే చెప్తాం. సో 4సారి వస్తున్న ఫుల్ మూన్ని మనం సీజనల్ బ్లూ మూన్ అని చెప్తాం. ఒకే నెలలో వస్తున్న రెండోది ఫుల్ మూన్ని మనం మంత్లీ బ్లూ మూన్ అని చెప్తాం. సో బ్లూ మూన్ అన్నది ఎందుకు చాలా రేర్ అంటే మనం 27.5 డేసే పడుతుంది ఫుల్ మూన్ ఫేజ్లో నుంచి మళ్ళీ మూన్కి ఫుల్ మూన్ ఫేజ్ రావడానికి. కానీ మన మంత్లో ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క నెంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది. ఫిబ్రవరిలో 28 ఉంటుంది, ఒక్కొక్క నెలలో 30, ఒక్కొక్క నెలలో 31 ఉంటుంది. సో ఏదో ఒక్క నెలలో 2 ఫుల్ మూన్ ఒకే మంత్లో వస్తే మనం ఆ రెండో మూన్ని బ్లూ మూన్ అని చెప్తాం. సో ఇప్పుడు మే 1 స్టార్ట్ అవుతున్నప్పుడే మనకి ఒక ఫుల్ మూన్ క్రియేట్ అయింది కాబట్టి అది మనకి ఫస్ట్ ఫుల్ మూన్. సో ఫ్లవర్ మూన్ ఇది 31 మేలో 31 ఉన్నా కాబట్టి 31 మళ్ళీ ఒక ఫుల్ మూన్ మనకు వచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం బ్లూ మూన్ అని చెప్తాం. సో ఈ రెండో మూన్ బ్లూ మూన్ అవుతుంది. కానీ అన్ని బ్లూ మూన్ అట్లా కాకుండా ఈ బ్లూ మూన్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది మైక్రో మూన్ కూడా. సో మైక్రో మూన్ బ్లూ మూన్ అంటే అట్లా అంత రేర్ ఏం లేదు, ఎందుకంటే బ్లూ మూన్ని వన్స్ ఇన్ బ్లూ మూన్ని కూడా ఇంగ్లీష్లో చెప్తారు కదా, అట్లా చాలా రేర్. కానీ మైక్రో మూన్ అంత రేర్ కాదు. కానీ సో మూన్ ఎప్పుడెప్పుడు దాన్ని ఎలిప్టికల్ ఆర్బిట్లో మనకి దగ్గర ఉందో అప్పుడు మనకి సూపర్ మూన్ కనిపిస్తుంది. అట్లానే దూరంగా ఉన్నప్పుడు అపోజిట్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు మనకి మైక్రో మూన్ కనిపిస్తుంది. సో అట్లా ఈసారి మైక్రో మూన్ కూడా వచ్చింది, దాంట్లో అది బ్లూ మూన్ కూడా ఉంటున్నది కాబట్టి ఇది బ్లూ మైక్రో మూన్ అంటాం. సో మళ్ళీ నెక్స్ట్ నెల రాబోతున్నది కూడా మైక్రో మూనే. కానీ మళ్ళీ బ్లూ మూన్ ఎప్పుడు వస్తుందంటే దానికి మనం 2028 వరకు వెయిట్ చేయాల్సినది. కానీ ఈరోజు వచ్చే అట్లా కాంబినేషన్ బ్లూ మైక్రో మూన్ వస్తున్న కాంబినేషన్ 2053 జూలై వరకు మనం వెయిట్ చేయాల్సినది. సో ఈసారి మీ అందరికీ వీలవుతే ఈ బ్లూ మైక్రో మూన్ని చూడండి. సో మ్యామ్, ఈ బ్లూ మైక్రో మూన్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది? బ్లూ మూన్ జరగడానికి 2.5 years to 3 years ఒక రెగ్యులేషన్తో వస్తుంది. కానీ బ్లూ మైక్రో మూన్ రావడం చాలా రేర్. సో అందుకే ఇప్పుడు 2026 తర్వాత 2053లోనే మళ్ళీ జరుగుతుంది. సో ఈ బ్లూ మైక్రో మూన్ చూడడానికి నగరవాసులకు అంటే ప్రత్యేకమైన టెలిస్కోప్లు ఏమైనా అవసరమా, లేకపోతే నార్మల్గా చూడొచ్చా? దీనికి ఫుల్ మూన్ ఎట్లా చూస్తామో అట్లానే చూడొచ్చు. సో దీనికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏది అవసరం లేదు. కానీ మీరు మీ దగ్గర బైనాక్యులర్ టెలిస్కోప్ అట్లా ఏమైనా స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఉంటే దాంతో ఈరోజు చూస్తే క్రేటర్స్ అవన్నీ కంప్లీట్గా కనిపిస్తుంది, అది చూడొచ్చు. ఇది మనం నార్మల్గా చూస్తున్నట్లా కూడా ఏ స్పెషల్ ఎక్విప్మెంట్స్ లేకుంటే కూడా చూడొచ్చు. అది చూడడానికి మీకు ఈస్ట్ డైరెక్షన్లో అబ్స్ట్రక్షన్ లేని ఒక చోట్లో మూన్ రైజ్ అవుతున్నప్పుడు చూస్తున్నది బెస్ట్. సో ఇప్పుడు 2:15 మధ్యాహ్నానికి ఫుల్ మూన్ కంప్లీట్ ఫేస్కి వచ్చింది. సో దాని దగ్గరనే మళ్ళీ మూన్ రైజ్ అవుతున్నది కాబట్టి మీరు మూన్ రైజ్ని ఈరోజు ఈస్ట్ డైరెక్షన్లో పక్కన 1-2 బిల్డింగ్ ఉన్నట్లా చూస్తే బిల్డింగ్ చిన్నగాకు మూన్ పెద్దగాకు కనిపిస్తున్న ఇల్యూషన్ మనకి కనిపిస్తుంది. సో మూన్ రైజ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు. యాజ్ యూజువల్ పోలీ వైట్గానే ఉంటుంది. కానీ ఇది జస్ట్ మన క్యాలెండ్రికల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఇట్లా ఉన్నా కాబట్టి ఇది బ్లూ మూన్ అయింది. కానీ ఇది బ్లూగా కనపడదు, నార్మల్ ఫుల్ మూన్ అట్లానే కనిపిస్తుంది. కానీ ఇది మైక్రో మూన్ కాబట్టి రెగ్యులర్గా ఉన్న ఫుల్ మూన్ కంటే స్లైట్గా మనకి మెగ్నిట్యూడ్ తక్కువ, అంటే బ్రైట్నెస్ కొంచెం తక్కువ. సో ఒక 5% to 6% మూన్ సైజు కొంచెం చిన్నగా కనిపిస్తుంది. కానీ అంత డిఫరెన్స్ ఏమీ కనపడదు. ఈ బ్లూ మూన్ ఈరోజు ఏ సమయానికి ఏర్పడుతుంది? సో
ఆల్రెడీ బ్లూ మైక్రో మూన్ మనకి 2:15కి స్టార్ట్ అయింది, కానీ మన మూన్ రైజింగ్లప్పుడే మనం చూడడానికి ఉంటుంది కాబట్టి 6:30 to 7 బెస్ట్ టైం ఉంటుంది. ఆ టైంకి చూస్తే బాగుంటుంది. సో ఇది బిర్లా సైంటిఫిక్ ఆఫీసర్ మృణాలి గారు అయితే చెప్తున్నది. బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలిరంగులో కనిపించడం కాదు, అది కేవలం ఒక క్యాలెండర్ అమెరికా మాత్రమే. సో ఈరోజు 6:30 నుంచి 7:30 గంటల మధ్యలో ఈ బ్లూ మూన్ అనేది ఏర్పడుతుంది. ప్రకృతి అందించే ఈ అద్భుతమైన దృశ్యాన్ని కుటుంబంతో చూడడానికి ఇదే సరైన సమయం. కెమెరామెన్ సూర్యతో తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్.